ఒకప్పుడు రౌడీయిజం ఫ్యాక్షనిజం అనేటువంటి దానితో అల్లాడిపోయినటువంటిది ఆంధ్రప్రదేశ్. దాదాపు 3-4 దశాబ్దాల పాటు ఆ సంఘర్షణల వాతావరణంతో ఇక్కడ సామాన్యుడు బ్రతకలేకపోయాడు. సాధారణ వ్యాపారి వ్యాపారం చేసుకోలేకపోయాడు. కొంచెం వ్యాపారం ఉంటే చాలు కన్ను కుట్టినోడు ఆయా రౌడీలు ఆయా ఫ్యాక్షన్ నాయకుల దగ్గరికి వెళ్ళి అది స్వాధీనం చేసుకుంటూ వెళ్ళని నడి రోడ్డు పాలు చేస్తుంటే బ్రతకలేని పరిస్థితుల్లో రాజధానికి వెళ్ళిపోయి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడ బ్రతికినటువంటి వాళ్ళు అనేక మంది. తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు అనేక మంది అట్లా వెళ్ళినటువంటి వాళ్ళే. దానికి కారణం ఈ ప్రాంత అభివృద్ధిని నాశనం చేస్తూ జరిగినటువంటి ఫ్యాక్షన్ రౌడీజం. ఇప్పుడు మళ్ళీ అది రాష్ట్ర విభజన తర్వాత పురివిప్పి నాట్యం చేస్తుంది. 2014 నుండి ప్రారంభమైనటువంటిది ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. దానికి సజీవ సాక్ష్యం ఆనాడు చింతమనేని, మళ్ళీ ఇప్పుడు చింతమనేని. ఏదైతే పోలీస్ స్టేషన్లో మొన్న గొడవలు చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తితో వివాదపడ్డటువంటి వైసీపీ వ్యక్తి మీద దాడి చేసినటువంటి ఒక అనుచరుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేని అనుచరుడిని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి బలవంతంగా స్టేషన్ నుండి తన అనుచరుడిని వెంట పట్టుకు వెళ్ళిపోయాడు చింతమనేని. ఇప్పుడు చింతమనేని మీద కేసు నమోదైంది. బట్ చింతమనేని మాత్రం ఆ అనుచరుడిని వదిలిపెట్టనంటున్నారు. టోటల్గా చూస్తే ఇక రాబోయే రోజుల్లో పోలీసులందరూ కూడా రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతే ప్రజల్లో ఎవరు బతుకుంటారో ఎవరు చచ్చిపోతారో చూసుకుని బలమున్నోడి రాజ్యం వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.